బిజాపూర్లో కాల్పుల మోత, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతి, వారిలో 20 మంది పురుషులు, 11 మంది మహిళలు. మృతుల్లో తెలంగాణకు చెందినటువంటి అగ్రనేతలు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఘటన. ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి 2 జవాన్లు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం. ధృవీకరించినటువంటి ఐజీ సుందర్ రాజ్, ఈ ఏడాదిలో ఇదే రెండో అతిపెద్ద ఎన్కౌంటర్. మావోయిస్టుల నిర్మూలనకు కట్టుబడి ఉన్నామంటూ మరొకసారి అమిత్ షా చెప్తాను. 40 రోజుల్లో 82 మంది మావోయిస్టుల దుర్మరణం అంటూ చూస్తాను. సో ఇక్కడ చాలా రకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఏది బీజేపీ తీర్పు, ఎందుకు మావోయిస్టులను అంతం చేస్తూ ఉన్నారు అంటే, ఛత్తీస్గఢ్లో మావోయిజాన్ని అంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కంకణం కట్టుకు ముందుకు పోతూ ఉన్నది. సో ఇక రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఏది పారేస్తూ ఉన్నారో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. కానీ ఒక సైద్ధాంతికమైనటువంటి ఐడియాలజీ మీద, భావజాలంతో గనక ఆ పార్టీలు, ఆ సంస్థలు ఏర్పడితే వాటిని నాశనం చేయడం, వాటిని నిర్మూలించడం అంత ఈజీ కాదు. సో ఒకవేళ మీరు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మావోయిస్టులు అణిచివేస్తే, ఇక్కడ తెర మీద అర్బన్ నక్సలిజం అనేది చాలా పెద్ద ఎత్తున తెర మీదకి వస్తూ ఉంది. సో అర్బన్ నక్సలిజం పేరుతో కూడా ఈరోజు ఈ మావోయిజం అనేది బతికి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్పగలరు. అది ఎప్పటికైనా కానీ మళ్ళీ పురుడు పోసుకొని మళ్ళీ బలవంతంగా ముందుకు వస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది అంటే దేనికైనా కానీ, ఏ సంస్థకైనా వేటికైనా కానీ ఒక సైద్ధాంతికమైనటువంటి భావన ఉండాలి, సైద్ధాంతికమైనటువంటి భావజాలం ఉండాలి. లేకపోతే ఆయా సంస్థలు, ఆయా పార్టీలు మనుగడ సాగించలేవు అత్యధిక కాలం. ఈరోజు ఈ మావోయిస్టుల ఏరిపారే కార్యక్రమం చూసినట్లుంటే ఈ ఏవైతే మావోయిస్టు పార్టీలు ఏవైతున్నాయో ఒక సైద్ధాంతికమైనటువంటి భావజాలంతో ఏర్పడినటువంటి సంస్థలు, వీటిని కొంతమేర తాత్కాలికంగా నిర్మూలించవచ్చు కాక, కానీ దీర్ఘకాలికంగా అవి మళ్ళీ పుడుతూనే ఉంటాయి, ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైన వైపరీత్యాలపైన వాళ్ళు పోరాడుతూనే ఉంటారు అనే విషయంలో చాలా క్లారిటీగా ఉంటుంది. సో మావోయిజాన్ని అంతమొందించడం అంత ఈజీ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కొంతమేర కంట్రోల్ చేయడానికి, తాత్కాలిక కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముస్లింలను బీసీలో ఎలా కలుపుతారో బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి? తప్పుల తడకగా కులగణన రిపోర్ట్, ఎమ్మెల్సీ ఎన్నికలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ చూస్తాను. సో బండి సంజయ్ అసలు బీఆర్ఎస్ పోటీ పెట్టందే బీజేపీ కోసం, అందరికీ తెలిసిన విషయమే. సో మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం అని బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. సో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంది. సో ముస్లింలను బీసీలో ఎలా కలుపుతారు అనేది ఇది ఎప్పటి నుంచో ఉంది. బీసీలలో ఇప్పటికీ కూడా ముస్లింలు చాలా కేటగిరీస్లో ఉన్నవాళ్ళు బీసీలలో చాలామంది ఉన్నారు. సో పేద ముస్లింలు. సో దానికి సంబంధించి ఈరోజు బండి సంజయ్కి అవగాహన లేదేమో, మరి వాటిపైన కొంత తెలుసుకుంటే, డీటెయిల్గా తెలుసుకుంటే బాగుండేమో. సో కేవలం వాంటెడ్లీ ఒక మతాన్ని ఈ విధంగా అనడం కొంతమేర ఇబ్బందికరంగా అనిపిస్తుంది చాలామందికి. చూద్దాం ఏమవుతుందో.